ఈ నడుమ కార్ పార్టీ వాళ్ళు మస్తు జోరు పెంచిర్రులా. సందు దొరికితే చాలు సర్కార్ను ఇరుకున పెట్టే ఉపాయం చేస్తుర్రు. ఇట్లనే ఈ నడుమ అప్పుల చర్చల మీద లొల్లి లేపిర్రు. అది నడిచిందో లేదో మళ్ళా కాళేశ్వరం కట్ట పంచాయతీ మీద ఇంకో పంచాయతీ పుట్టింది. గిట్ల తెంపు లేకుండా కయ్యానికి కాలు దూవుతున్న కార్ పార్టీ పెద్ద లీడర్ రామన్న రైతులతోని మాట ముచ్చట పెట్టిండట. పాండ్రిగ్గా రామన్న ముచ్చట ఎట్టెట్ట నడిచిందో మనం కూడా అరుచుకుందాం. కారు పార్టీ పెద్ద లీడర్ రామన్న మంగళవారం నాడు భూపాలపల్లి జిల్లాకు పోయిండు. రేపాకనే ఊరి రైతులు చాలా మంది ఆయిల్ ఫామ్ పంటనే ఎక్కువ వేసిరట. ఇక ఆడికి పోయిన కేటీఆర్ సారు మంచిగా అదే తోటలో జమకాన్ వేసుకొని రైతులతోని మాట ముచ్చట పెట్టిండు. పాత సర్కారు ఏలుబడికి మలి సర్కారు ఏలుబడికి ఎంత ఫరక్ ఉంది, వ్యవసాయంలో పడుతున్న బాధలేంది కాంచి మొదలు పెడితే విత్తనాలు, యూరియా, నీళ్లు, కరెంటు, మద్దతు ధర గిట్లా అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకుండు రైతులను. అయితే అనిల్ అనగి అన్న మాత్రం ఓ దిక్కు సాఫ్ట్వేర్ కొలువు చేసుకుంటేనే ఇంకో దిక్కు ఆయిల్ ఫామ్ పంట వేసిండట. ఇక ముచ్చట్లన్నీ విని అన్నను మస్తు మెచ్చుకుంటు సారు. సో నా అడ్వైజ్ ఏంటంటే 4 years మీరు పెట్టుబడి పెట్టండి, మర్చిపోండి. ఫస్ట్ ఇయర్ నుంచే నాకు ఈ ఇయరే నాకు 4 నుంచి 5 టన్నుల దిగుబడి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రతి 15 రోజులసారి మనకు అమౌంట్ కూడా టైం టు టైం బ్యాంక్ అకౌంట్కి సార్ వాళ్ళ ఇండస్ట్రీ నుంచి అకౌంట్లో. నాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎలా అయితే మంత్లీ ఇన్కమ్ ఉందో దానిలాగానే ఇది కూడా నాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అందరు మాకు చెప్పేది ఏంటంటే రైతు కొడుకు రైతు అయితందుకు నామోషి అని చెప్తారు. కానీ ఆ పిల్లగాడు చెప్తుంటే సంతోషం ఎక్కడ అనిపించిందంటే సాఫ్ట్వేర్ చదువుకున్నాడు కాబట్టి ఇంజనీరింగ్ పని చేసుకుంటుండు. ఇటు దిక్కు మళ్ళీ ఇక్కడ వచ్చి వ్యవసాయం కూడా చేస్తాడు. వ్యవసాయం అంటే కొత్త తరహా వ్యవసాయం చేస్తాడు. అది ఈ యువ రైతును చూసి కడుమలు సుద్దా గిట్లనే వ్యవసాయాన్ని నామోషి అనకుండా చెయ్యాలి అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట కావాలి, 30 మిల్లులు పెట్టాలని ప్లాన్ చేసిండు. మొత్తం 30 మిల్లులు. అయితే ఆ 30 మిల్లులలో ఇప్పటికి ఒకటే చాలా అయింది. మనం పోయినాక ఏమైందంటే పట్టించుకున్నోడు లేడు. ఇప్పుడు పంటను పట్టించుకునే లేదు. ఇదివరకు భద్రాద్రి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట ఉండే అటువంటి 30 పెట్టాలని చూసిండు కేసీఆర్ గారు. నర్మెట్ అయిపోయింది, ఇప్పుడు నిర్మల్ ఒకటి అవుతుంది, ఇక్కడ కూడా ఒకటి చిన్నది వస్తుందట. అట్లా 30 మిల్లులు వస్తే అప్పుడు రైతుకి ఇక డోకలేదు పామాయిల్ రైతు. ఇంటిరా 30 మిల్లులు అనుకున్న సమయానికి పెట్టుంటే ఆయల సర్కార్ అనుకున్న 20 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ పంట ఈ పాటిగా కనబడేది. కానీ 3 లక్షల కానే ఆగిపోయింది అనేది రావని అంటున్న మాట. అంతేకాదు కోత ఎన్ని రోజులకు వస్తుంది, ఎట్లా కోస్తారు అనే ముచ్చట సుతా అడిగి తెలుసుకుండు. ఇప్పటికి ఎంత అమ్మినావు నువ్వు? ఇప్పటికి ఎన్ని టన్నులు అమ్మినావు? 9 టన్నులు. అంటే ఇప్పుడు కటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి అవుతుంది? ఇప్పటి నుంచి 15 days ఎవ్రీ 15 days. ప్రతి చెట్టుకు వస్తుందా కటింగ్? కటింగ్ ఎవరు చేయాలి మరి? లేబరేనా? చేయొచ్చా? మనం చేసుకోవచ్చా? అదన్నట్లు ఒక్క పాలి పంటేసి 4 ఏళ్ళు మర్చిపోతే కథం 15 రోజుల కోపారి కోతకొస్తుందని చెప్పుకొస్తుర్రు రైతులు. మరి అంత దూరం పోయినా సారు ఆయిల్ ఫామ్ రైతులకు ఏం మాటిచ్చుండో ఆయనతో చూడురిగా. కేసీఆర్ జీవితాశయమే రైతు ముఖంలో చిరునవ్వు చూసుడు, రైతు మంచిగుండు. ఇక ఈసారి మనం రైతులు కూడా తప్పు చేస్తారని నేను అనుకోను. ఎవడు ఏడిచినా తుడిచినా ఈసారి మళ్ళీ మోసపోకురి. వాళ్ళు ఏడ్చిండు వీళ్ళు ఏడ్చిండు అని చెప్పి మీరు ఏడవకురి తర్వాత. కాబట్టి మంచిగా చేసుకుందాం. సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు పక్కా. నేను మీకు మాటిస్తున్నా, మీకు సబ్సిడీ పెంచిపిచ్చే బాధ్యత నాది. మీకు చెప్పినట్టు మీరు ఏమడిగినరు, కరెంటు సమస్యకు పరిష్కారం ఏందో ఎత్తుకుదాం. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడు చెప్పలేను. మలేషియాలో ఏం చేసిండ్రు, ఇంకొకటి ఏం చేసిర్రు, దానికి ఏమైనా తర్కీబ్ ఉందా, అది దేవులాడదాం. 3వది మీరు చెప్పింది మనకి యాంత్రీకరణ చేయాలి, లేబర్ అవసరం లేకుండా సబ్సిడీ పెంచుడు, అది కూడా నేను చేపిస్తాను. ఇంటిరా వచ్చే తాపా కారు పార్టీ ఏలుబడిలోకి వస్తే అనుకున్న మిల్లులు బరాబర్ పెడతాం. ఆయిల్ ఫామ్ రైతులను ఏమాత్రం నారాజు కానియం అన్నాడు మాజీ మంత్రి. ఇక అంత బానే ఉంది కానీ వచ్చే ఓట్లలో జనం ఏం చేస్తారో చూడాలిగా.